బోసు 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 నిన్ను కొట్టిన వాడిని కాలేజ్ నుంచి డీబార్ చేయించే ఐడియా ఒకటి చెప్తాను. ఎరా ప్రిన్సిపాల్ గారు మీ బ్యాచ్ తల్లిదండ్రులు మాత్రమే రమ్మన్నారంటే మీరేం ఏదో పని చేశారా? మే ఐ కమ్ ఇన్ సార్? మీరు మీ స్టూడెంట్స్ శ్రీ కృష్ణ మురళిల పేరెంట్స్. శ్రీ కృష్ణ మురళి. ప్రిన్సిపల్ గారు మా వాడు పొరపాటు చేశాడు, దయచేసి ఈసారి క్షమించి డీబార్ మాత్రం చేయకండి. అబ్బా ఎంత గొప్పగా చెప్తున్నావు డైలాగు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది చెప్పడానికి ఎంత ఇచ్చాడు? ఎంత ఇవ్వడం ఏంటండి? ఎంత ఇవ్వడం ఏమిటండి? పవట కప్పుకుని చాలా నేచురల్ గా యాక్ట్ చేస్తున్నావు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బో నువ్వేంట్రా అచ్చు సబ్ ఇన్స్పెక్టర్ అని తరుస్తున్నావు. ఈ డ్రెస్ నీకు బాగా సూట్ అయిందిరా. డ్రెస్ మాడదే ఉండరు, నువ్వేం చేస్తుంటావురా? దోమలు కూడా ఎస్ఐని. దోమలు కూడా ఎస్ఐ? అరే నువ్వు గారు మా పిల్లల మీద మీకు ఎంత కోపం ఉంటే మాత్రం మీరు ఇలా మిస్బిహేవ్ చేయడం ఏం బాలేదు. సారీ చెప్పాం కదా. అచ్చా కళ్ళజోడు సూటు నువ్వు బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నావు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఇంగ్లీషు అంటే కోట్ వేసుకున్నాను కదా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు నువ్వు. ప్రిన్సిపల్ గారు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు మీరు. ఏంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నానా? ఆ విషయం నువ్వు నాకు చెప్తున్నావా? ఏంటి నా భార్య మీద చేస్తున్నావు? అబ్బో నీ భార్య అచ్చు నీ సొంత భార్యలా యాక్ట్ చేస్తున్నావు నువ్వు. రే నువ్వు జమీందారు కరెక్ట్ సూట్ అయ్యవరా? ఏంట్రా ఈ మీసాలు పెట్టుడు మీసాలా ఒరిజినల్? అబ్బో ఒరిజినల్ మీసాలు ఏంట్రా కొడతావా? కొడతావు నన్ను? నీకేదో పిచ్చి పట్టిందా? మీ చైర్మన్ కంప్లైంట్ చేశారంటే చైర్మన్ కాకపోతే ఎంపీ చేసుకో, ఎంపీ కాకపోతే మినిస్టర్ చేసుకో. ఎవడో చేసుకుంటావు? హలో చైర్మన్ గారు, నేను ఇండస్ట్రియలిస్ట్ ఎంఎం నాయుడు మాట్లాడుతున్నాను. ఈ ప్రిన్సిపాల్ చాలా మిస్బిహేవ్ చేస్తున్నాడు, పిచ్చెక్కిన వాళ్ళగా ప్రవర్తిస్తున్నాడు, పేరెంట్స్ చాలా ఇన్సల్ట్ చేస్తున్నాడు. ఓసారి మీరే మాట్లాడండి. నాకు పిచ్చెక్కిందా? అవును మాట్లాడు. హలో నమస్కారం సార్. ఏమయ్యా వీరభద్రరావు, ఏంటి సార్ ఆయన చెప్పింది నిజమేనా? పేరెంట్స్ కొడుతున్నావా? వాళ్ళ పేరెంట్స్ కాదు సార్, జూనియర్ ఆర్టిస్టులు, డైలీ పేమెంట్ వాళ్ళు. షటప్. ఇప్పుడు నాతో ఫోన్ లో మాట్లాడింది ఎవరో తెలుసా? ఎంఎం నాయుడు గారు. ఎంఎం నాయుడు గారు వాడు పొందగా సార్, జూనియర్ ఆర్టిస్ట్ ఎక్స్ట్రా యాక్టింగ్. నోర్మోయ్, ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయన తలుచుకుంటే మన కాలేజీలు అంటే 100 కాలేజీలు కట్టించగలడు. ఏంటి సార్ ఆయన ఒరిజినల్? బుద్ధి లేకుండా ఒరిజినల్ డూప్లికేట్ అంటావేంటి? ఆయన నేను చెప్తుంటే. సార్ 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 సారీ సార్. సారీ లేదు గిరి లేదు, యు ఆర్ సస్పెండెడ్. సార్ నువ్వెక్కడ దొరికావరా? నాకు కాలేజీలో కుర్రోళ్ళు కొట్టుకోవడం చూశాను. నువ్వేంట్రా నా జీవితం మీదకి వచ్చావు? శ్రీ వాళ్ళ ఫాదర్ చాలా ఇన్ఫ్లుయెన్సర్ ఫెలో, నన్ను సస్పెండ్ చేసి అవతల పడేశారు. నేను నా భార్య పిల్లలు కలిసి ఏ రైలు కింద తలపెట్టి చచ్చిపోవాలరా? ఆ పాప నీకే చుట్టుకుంటా. సార్ నాకు గుడ్ మార్నింగ్. నమస్తే సార్. బసు మహతి, నువ్వు నా ప్రేమికురాలు అనుకున్నాను, కానీ ఆ శ్రీగారితో చేరి నన్ను ఫోన్లు చేస్తావు అనుకోలేదు. ఈ రోజుతో మన ప్రేమ గుడ్ బై. ఎలా ఉంది మన కిక్కు? చిన్నప్పుడు అమ్మ దగ్గర తాగిన పాలు కక్కే లెవెల్లో ఉందా? ఇప్పుడు తెలిసిందా? నువ్వు చేసింది ఏమైనా ఘనకార్యం అనుకుంటున్నావా? ఈ వయసులో ప్రిన్సిపల్ గారి ఉద్యోగం తీయించేశావు. హృదయం లేని నీకా అతనిగా? ఈ అవమానం తట్టుకోలేక నా స్నేహితురాలకి ఏమన్నా అయితే ఆ పాపం నీదే. ర్యాగింగ్ చేశాడని బోసుని కొట్టావు. 10 మందిలో నా చేతి మీద పచ్చబొట్టు ఉందని అల్లరి ఎలా చేశావు? ఈ కాలేజ్ రౌడీ ఎవరు? నువ్వా బోసా? అది కాదు వైష్ణవి. నువ్వేం చెప్పదలుచుకున్నా ప్రిన్సిపల్ గారికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించిన తర్వాత మాట్లాడు. వైష్ణవి నిన్ను అనవసరంగా అపార్థం చేసుకుంది. నువ్వే తన చిన్ననాటి స్నేహితుడు అని చెప్పేయచ్చు కదా. వద్దు ప్రియా, ఆల్రెడీ వైష్ణవ్ మనసులో నేను రౌడీని, చెడ్డవాడిని. ఈ రోజు నుంచి వైష్ణవ్ మనసులో ఆ ఫీలింగ్స్ పోగొట్టడానికి ట్రై చేస్తాను. అప్పుడు దాకా నేనే తన చిన్ననాటి విష్ణునని ఎవరూ చెప్పకండి. అయితే వెంటనే మీ నాన్నగారితో మాట్లాడి ప్రిన్సిపల్ గారికి ఉద్యోగం ఇప్పించరా? ఏం డాడీ ఇది? ఇలా
ఇలా చైన్ స్మోకింగ్ నాన్ స్టాప్ డ్రింకింగ్ చేస్తూ ఉంటే నీ హెల్త్ ఏమైపోతుంది? ఇదంతా నీ కోసమే తల్లి. రేపొద్దు నీకు సిగరెట్ తాగే మొగుడు వచ్చాడనుకో, వాసన నీకు అలవాటైపోయి ఉంటుంది. ఒకవేళ మందు కొట్టే మొగుడు వచ్చాడనుకో, వాంతి చేసుకునే పని ఉండదు. నీ కోసమేనమ్మా. మాకేం కర్మ, కాసేపట్లో మీరే వాంతి చేసుకుంటారుగా. ఆ, అది ఇలా ఇచ్చి ముందు నువ్వు కాలేజ్కి పదమ్మా. ఇది ఇలా ఇచ్చిన తర్వాత నువ్వు లోపల బొమ్మ. ముందు మీరు రండి. ఇదిగో. ఏంటి నడు రోడ్ మీద స్టంటా? మ్యాన్ హోల్ లో పడతావని నీకు హెల్ప్ చేద్దామని. Stupid. ఈ రోడ్ లో ఏది ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు. దాని వేస్తుంది. సాయం చేసిన వాటి మీద సీరియస్ అవుతావేంటి? కనక గారు మీరు ఊరుకుంటారా? నన్ను కదిలించుకో. నా నోరు అసలే మంచిది కాదు. అందుకే నా మొగుడు నా నదులు పారిపోయాడు. నాతో పెట్టుకో మాకు. ఛీ! వైష్ణవి సారీ, ప్రిన్సిపల్ గారికి మళ్ళీ ఉద్యోగం ఇప్పించేశాను. ఆ విషయం నీకు చెప్దామని. ఆంటీ ఏంటి? ఈ రోడ్డు పేరేంటి? సుందరి స్ట్రీట్. ముందే వేసారు ఈ రోడ్డు. నా గర్భసంచి తీసేసాక మళ్ళీ ఇప్పుడు వేసారు. సార్ సార్, ఈ రోడ్డుకి సీఎం గారు ఏమైనా వస్తున్నారా? లేదమ్మా, ఈ వీధిలో వైష్ణవి అనే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి కోసం శ్రీ అనే కుర్రాడు వేయించాడు. వైష్ణవి, వైష్ణవి, ఇదిగో నిన్నొచ్చాడే అతనేనా శ్రీ అంటే? అతను షాజాన్ కంటే గొప్పోడు. అబ్బా, ఎందుకు అడగవేంటి? ఇదిగో అతను తన ప్రియురాలు చచ్చిపోయాక తాజ్ మహల్ కట్టించాడు. ఇతనైతే నువ్వు ఉండగానే రోడ్ వేయించాడు. సో లక్కీ. కనకం గారు, అతనికి నాకు మధ్య అలాంటిది ఏం లేదు. అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకోకండి, ఓకే? ఇదిగో నా నాలుక మీద దురదగొని దాకుంటుందని చెప్పానా? దానికి దురద ఎక్కువ. నా వైష్ణవి అలా ఫుట్బాల్ లో ఏలాడుతూ వెళ్ళడం ఏంట్రా? అయితే వైష్ణవికి సపరేట్ బస్సే ఇస్తావా? ఇది వైష్ణవి కోసం శ్రీ అనే కుర్రాడు వేయించాడు. మీలో వైష్ణవి ఎవరు? అదిగో ఆ అమ్మాయే. ఏ వైష్ణవి, రా 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 రా. చూసావా, నీ కోసం నిన్న రోడ్డు వేయించాడు, ఇవాళ బస్సు వేయించాడు. వైష్ణవి స్పెషల్ అంట. సొమ్మతుంది, సోకు నీది, సుఖం మాది. రా బస్సు ఎక్కుదాం. రా 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 రా. సారీ కనకం గారు, నేను ఆ బస్సు ఎక్కను. ఆవిడ బస్సు ఎక్కకపోతే ఎవరో ఎక్కడానికి వీల్లేదు. ఇది వైష్ణవి స్పెషల్. రా వైష్ణవి రా, నా మాటని బస్సు ఎక్కు. రోజు 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి బస్సు ఎక్కలేక చస్తున్నాం అనుకో. నా మాట విను, పదా ప్లీజ్. అమ్మా, మా కోసం ఎక్కు తల్లి. ఎక్కమ్మా, లేకపోతే రోజు మేము 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. ఎక్కు వైష్ణవి ప్లీజ్.
రోజుల్లో నేను మీ మమ్మీకి లైన్ వేయడానికి 4,000 ఖర్చు అయింది. నీకేమిట్రా అప్పుడే 40 లక్షలు ఖర్చు అయింది. ఆయన దగ్గర ఎందుకు అనవసరంగా మాటలు పడ్డాం. ఇలా రా, మైసూర్ పాక్ చేస్తున్నాను, హాట్ గా తిందు గానీ. డాడీ మీకు కొంచెం తక్కువ. ఏమైంది? అదే మమ్మీ, డాడీ జనరల్ నాలెడ్జ్ లో వీక్ కదా. ఆయన రోజుల్లో రూపాయి విలువ రూపాయి, ఈ రోజు అది 10 పైసలు పడిపోయింది. కరెక్టేరా, కరెక్ట్. అయినా నువ్వు ఇంత గ్రంథం నడపకపోతే నువ్వే చిన్ననాటి స్నేహితుడు శ్రీ విష్ణు అని ఆ అమ్మాయికి చెప్పేయచ్చు కదరా. అమ్మా, స్నేహం గొంగళి పురుగు అయితే ప్రేమ సీతాకోక చిలుక. ఇదిగో, ఇది స్వీట్ కాకముందు మామూలు పిండి, ఇది స్వీట్ అవడానికి ఎంత టైం పట్టిందే. ఏదో 5 సంవత్సరాల వయసులో విడిపోయాం. సడన్ గా నీ వెళ్ళి నీ చిన్ననాటి విషయం నేనే అని చెప్పాననుకో, అది తనకు గుర్తుకు రాలేదనుకో, అది నేను భరించలేను. రేయ్, నువ్వు డబ్బు ఎంత ఖర్చు పెట్టినా నాకు బాధ లేదురా. ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టం లేదని చెప్తే నువ్వేమైపోతావని నా భయం రా. చెప్పదు నాన్న, చెప్తే తను వైష్ణవి కాదు, నేను విష్ణుని కాను. ఆ మాట మీదే ఉండరా. ముందు నువ్వు ఈ స్వీట్ తిను. ఆ? ఆ, ఆ, అదే ఏంట్రా? వైష్ణవి వస్తుందిరా. కాలేజీలోకి రాగానే శ్రీ ఎక్కడ అని అడిగిద్దిరా. ఓరా పోయే. పోయే కాదురా, నిజం రా, ప్రామిస్. నిజంగానా? అవునురా, ఇప్పుడే కాలేజ్ గేట్ దగ్గర చూసా. హాయ్ వైష్ణవి, హౌ ఆర్ యు? నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు చాలా మంచిదానివని. నో, నువ్వెవరు చెప్పడానికి? నీ పిచ్చి హీరోయిజాలు చూసి గాలిపటంలా ఎగిరి వచ్చి నీ కౌగిట్లో పడతాననుకుంటున్నావా? నెవర్. నా కోసం రోడ్ వేయించానని, బస్సు వేయించానని అందరి ముందు డబ్బాలు కొట్టుకుంటున్నావు. వైష్ణవి, అతను ఎవరో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడు. నాకు తెలుసు, 100 కోట్ల ఆస్తిపరుడికి ఏకైక వారసుడని. చూడు, లక్షలు ఎందుకు ఖర్చు పెట్టావని అడిగే తండ్రి నీకు లేకపోయినా, నిన్ను అల్లరి చేసిన వాడి అడ్రస్ నాకెందుకు చెప్పలేదమ్మా అని అడిగే తండ్రి నాకున్నాడు. నా కోసం ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నా గురించి ఏమనుకుంటున్నావు? వై ఆర్ బిహేవింగ్ లైక్ ఎ ఫూల్? వైష్ణవి, వాడు నీకోసం రోడ్లు వేయించడమే కాదు, ఈ కాలేజీలో ఎంతో మందికి ఫీజులు కట్టాడు. కళ్యాణి వాళ్ళ ఫాదర్ కి 2 లక్షలు ఖర్చు పెట్టి హార్ట్ ఆపరేషన్ కూడా చేయించాడు. ఏ డబ్బుతో చేయించాడు? తను కష్టపడ్డా? తన సంపాదించిన డబ్బుతో టించర్ కొనిచ్చినా గొప్పవాడవుతాడు గాని వాళ్ళ నాన్న డబ్బుని ఇతరు దానం చేయడం ఏమైనా గొప్ప? మిస్టర్ శ్రీ, ఇదంతా హైటెక్ ప్రేమతో నువ్వు ఆడుతున్న నాటకం. అది తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాను. నిజంగా నీకు మంచి పనులు చేయాలనుంటే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో చెయ్యి. సో ఈ రోజు నుంచి మన ఫ్యాక్టరీలో పార్ట్ టైం జాబ్ చేస్తానంటావు? ఎస్ డాడీ. నీ ప్రేమ సంగతి ఏమో గానీ నా కొడుకు ప్రయోజకుడు అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కీప్ ఇట్ అప్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మిస్టర్ మణి, బాబుని తీసుకెళ్లి ఫ్యాక్టరీ అంతా చూపించండి. ఏ సెక్షన్ లో కావాలంటే ఆ సెక్షన్ లో వర్క్ చేస్తాడు. గుడ్ లక్. థ్యాంక్ యూ. హలో హలో, ఏంటిది? నో స్మోకింగ్ జోన్ లో సిగరెట్ తాగకూడదని తెలీదా? నువ్వు తాగిన సిగరెట్ వల్ల ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగింది అనుకో, కోట్ల మీద నష్టమే కాదు, మనందరం మాడి మస్ అయిపోతాం, తెలుసా? జరగదు సార్. జరగదా? 10 సంవత్సరాల నుంచి కలుస్తున్నాను సార్ సిగరెట్. నేను ఇక్కడ ఎప్పుడన్నా జరిగిందా? 10 సంవత్సరాలు అయితే సంవత్సరానికి 10 చొప్పున 10 సంవత్సరాలకి 100 గుంజీలు తీయండి. 100 గుంజుళ్ళ? సార్ సార్ సార్, నేను తీయలేదు సార్ 100 గుంజుళ్ళు. సార్ 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 వద్దులేండి సార్. చిన్నపిల్లాడి చేతిలో దెబ్బలు తినే కంటే గుంజలు తీయడమే బెటరు. అట్లాగే తెస్తాం సార్. సార్ సార్, సంవత్సరానికి 10 కాదు కానీ 5 చొప్పున ఒక 50 తెస్తాను. సంవత్సరానికి 15 తెస్తారు సార్. మీకెందుకు, మీరు వెళ్ళండి సార్. బ్రదర్ సార్, ఇట్రా. కరెక్ట్ గా లెక్కేసుకో, నేను మళ్ళీ 5 నిమిషాలు వస్తా. అలాగే సార్. ఏంటి
ఏంటి మొన్న ఒక రోజు నిన్ను నా స్కూటర్ మీద డ్రాప్ చేయరా అది గుర్తుపెట్టుకో లేకపోతే జాగ్రత్త. లక్షణానికి ఏంటి? మీరు రండి సార్, మీరు రండి. 4 5 కర్మ పట్టింది. 6 ఏయ్! ఓ, సార్, సార్, సార్. 7 8 9 10